ప్రియమైన సహోదరి సహోదరులకు సృష్టికర్త అయిన ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఒక గొప్ప విషయాన్ని మీతో పంచుకోవాలని ప్రభు ఇచ్చిన ప్రేరేపణతో ఈ విధంగా మీ ముందుకు రావడం జరుగుతుంది. సోషల్ మీడియా అనేది ఒక వేదికలాగా అయింది కనుక ఈ సోషల్ మీడియా ద్వారానే కొన్ని మంచి విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే జీవించే వ్యక్తికి అతిపెద్ద కష్టం ఏంటంటే మరణమే. మరణం మించిన కష్టం ఈ లోకంలో ఏ మనిషికి కూడా లేదు. మరణమే పెద్ద కష్టం. శరీరం మట్టి అయిపోతుంది కానీ ఆత్మ బతికే ఉంటుంది. మట్టి అయిపోయే శరీరం గురించి ఎక్కువగా మనం ఆశ కలిగి ఉంటాము కానీ ఆత్మ రక్షించుకునే ప్రయత్నమే చేయం. మన జీవితంలో మతం, కులం అనే ఒక ప్రాతిపదిక, ఇవి మన ద్వారా సృష్టించబడినటువంటి. ఈ మతము అనేది ఏ మనిషినైనా సరే మార్చిందా అని ఒక రూఢిగా ఏ మనిషి అయినా చెప్పగలడా? సృష్టికర్త అని యేసుక్రీస్తు ప్రభు మార్చాడు, మార్చగలడు నేను చెప్పగలను. అంటే సంపూర్ణంగా. నేను బహుభయంకరంగా జీవించేవాడిని. త్రాగుడు, బూతు మాటలు, తాగితే చండాలపు ఆలోచనలు, ఇక నా జీవితం బహుభయంకరమైనది. అలాంటి జీవితంలో నుంచి నన్ను మార్చిన ప్రభు యేసుక్రీస్తు నిజమైన దేవుడని, నిజరక్షకుడని, ఆయన మాత్రం మనుషులను మార్చగలడని నేను చెప్పగలను. మనం అనుకున్న మతం, కులం మనిషిని చంపేస్తుంది కానీ మార్చదు. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా మట్టేపై శరీరం గురించి ఎక్కువగా ఆలోచించకుండా నిత్యం బ్రతికి ఉండే ఆత్మను గురించి ఎక్కువగా మనం ఆలోచిద్దాం, తెలుసుకుందాం. ఆత్మ ఎలా రక్షించబడుతుంది అని. కాబట్టి ప్రతి మానవుడికి సంబంధించిన విషయం ఇది. ఏ అమెరికాకో, ఏ పాకిస్తాన్కో, ఇండియాకో కాకుండా భూమి మీద నివసించే ప్రతి ఒక్క మనిషి కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆత్మను ఎలా రక్షించుకోవాలి. ఆత్మ రక్షించుకోవడానికి మనం చేయాల్సింది ఒకటే, మన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి, మన పాపాలు క్షమించే దేవుడు, సృష్టికర్త దేవుడు ఉన్నాడు కనుక ఆయన ముందు మన పాపాలను ఒప్పుకొని మనం పాప విమోచన చేసుకోవడం ద్వారా ఆయన కృప ద్వారా మన ఆత్మను రక్షించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టేపై శరీరం గురించి ఎక్కువ ఆలోచించకుండా నిత్యం బ్రతికి ఉండే ఆత్మను రక్షించుకునే ఆలోచన చేద్దాం. సర్వసాధారణంగా మనిషి హృదయం అనేది బహుభయంకరమైన స్వభావం కలిగినది. మనిషి హృదయంలో నుంచే జారత్వములు, దొంగతనములు, అహంభావము, అవివేకము, వ్యభిచారము, నరహత్యలు ఇవన్నీ వస్తాయని బైబిల్ సెలవిస్తుంది. హృదయంలో నుండే ఈ ఆలోచన పుడుతుంది కనుక ఈ హృదయాన్ని మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఒక మనిషిని మంచిగా ఉండమంటాం తప్ప, ఈ రోజున ఏదన్నా ఒక యేసుక్రీస్తు ప్రభు గురించి మనం చెప్తున్నప్పుడు అనేక మంది మత మార్పిడి అంటున్నారు. ఈ మాట విన్న ప్రతి ఒక్కరు కూడా మీరు మనసును మార్చుకోండి. మీ మతాన్ని, కులాన్ని మార్చుకోవద్దు. దీని మత మార్పిడి అనదు, ఆత్మను రక్షించుకునే మార్గం. మనిషి ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ స్వభావంలో నుంచి మార్చేదే మార్గం. ఆ మార్గమే ప్రభు యేసుక్రీస్తు వారి మార్గం. అందుకే ఆయన నేనే మార్గం, సత్యం, జీవం అని మనకు బైబిల్ ద్వారా తెలియపరిచారు. ఇది ఏ మనిషికో వర్తించింది కాదు, ఇజ్రాయెల్ ప్రజలు వర్తించింది కాదు. సర్వమానవాళికి దేవుడు సువార్త ప్రకటించమన్నాడు. ఈ సువార్త అనేది మనిషిని నరకానికి వెళ్ళకుండా ఆత్మను రక్షించే మార్గం. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి, మీ ఆత్మను రక్షించుకోండి. దీనికోసం
10 వంతులు ఇవ్వమని అడగటం లేదు. మీ ఆస్తిపాస్తులు తీసుకొచ్చి ఇవ్వమని అడగటం లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాన్ని సరిచేసుకోండి. మీ మనసును సరిచేసుకోండి. అబద్ధం ఆడకుండా ఉండండి. దొంగతనాలు చేయకుండా ఉండండి. నరహత్యలు చేయకుండా ఉండండి. వ్యభిచార పనులు చేయకుండా ఉండండి. ఇవన్నీ చేయొద్దని దేవుడు చెబుతున్నాడు. దేవుడు చేయొద్దన్న పనిని చేయటమే పాపం. ఆయన ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పాపం వలన వచ్చిన జీతం మరణం. కాబట్టి ఈ మరణాన్ని దాటి దేవుడి నుండి ప్రదేశంలోకి మనం జీవించాలి అంటే మనము కూడా ఆ నిజమైన దేవుడి యొక్క పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి. ఆయనలాగా మనం కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆలోచనలో, క్రియల్లో, చేసే పనుల్లో. కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి. ఇదే సువార్త. ఇది చెప్తుండడం వల్ల చాలామంది కొడుతున్నారు. మతం తీసుకొచ్చి మత మార్పి అంటున్నారు. ఈ మత మార్పులు ఎంత మాత్రం కాదండి. ఒక సజీవమైన మార్గాన్ని చూపించటం, ప్రతి మనిషికి కూడా ఒక మార్గాన్ని నిర్దేశించటం, ఒక ఆత్మను రక్షించే మార్గం నిర్దేశంగా ఉంటుంది ఈ మార్గం. కాబట్టి అర్థం చేసుకొని ఈ సువార్త అనేది ఒకటి మాత్రం నిజం. ఈ భూమి మీద మనిషి ఉన్న ప్రతి మనిషి బ్రతికున్నంత కాలం ఈ సువార్త కొనసాగుతుంది. ఈ సువార్తను ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుని యొక్క శక్తి ద్వారా మనుషులకు ఇవ్వబడుతుంది ఈ సువార్త. సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి మనిషి నరకానికి వెళ్లకుండా ఆయన ఉండే ప్రదేశంలో జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆశపడుతున్నారు. కనుక ఇది జరిగి తీరుతుంది. రేపు రోజున జడ్జిమెంట్స్ జరిగే రోజున దేవుడు మనుషులను తీర్పు తెచ్చేటప్పుడు మాకెవరు చెప్పలేదండి, మేము వినలేదండి అంతానికి తప్పించుకోవడానికి మార్గమే లేదు. కాబట్టి విని మీ జీవితాలను మార్చుకోండి. మీ మనసును మార్చుకోండి. ఇతరులకు అన్యాయం చేసే ఆలోచనలు, ఇతరుల మీద చెప్పే అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు ఇవన్నీ మానుకోండి. మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. ప్రభువునందు మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపపడండి. తద్వారా మీ యొక్క ఆత్మను రక్షించుకోండి. ఇదే సువార్త అంటే. ఈ సువార్త అనేది మత మార్పిడి కోసం కాదు, డబ్బుల కోసం కాదు. నిన్ను వాళ్ళు పొరుగు వాడిని ప్రేమించమని దేవుడిచ్చిన ఆజ్ఞ మేము పాటిస్తున్నాం. దేవుడు మమ్మల్ని రక్షించాడు, మిమ్మల్ని కూడా రక్షించాలని ఆశపడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్.